है आपका? नहीं गाइस हिंदी రాదు కొంచెం అట్లా అట్లా మాట్లాడుతూ అక్క మామ మీరే చూడండి ఎంత నూనె యూజ్ చేసిండ్రో ఒక దోశ పైకి రొట్టె మాదిరి వచ్చింది అంతా కాలుస్తారు. మేమైతే ఇప్పుడు ఐకియాకి పోతా ఉంటాము. వసే ఆపవే నీ తూతి గోళ నిలపు చాలు. ఇది ఒక తర సొట్ట పట్ట అయిపోయింది చూడండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 12,000 అని చెప్తున్నారు. ఇంకేమైనా దుడ్లు ఉంటే ఎక్కువ విలువ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. అండ్ ఈ పొద్దు నరేష్ దోశ చేస్తా ఉన్నాడు. చూడండి ఎంత బాగా వచ్చిందా, రొట్టె మాదిరి వచ్చింది అంతా కాలుస్తారు రొట్టి. సో ఈ పొద్దు నరేష్ దోశలు ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే ప్రభా కోసము. సో ప్రభా ఇంకా రాలేదు, దోశలు పోసి హాట్ బాక్స్ లో వేసి ఆలు పల్లి ఉంది, చట్నీ ఉంది. పోనమ్మా బాయ్ పదమ్మా, అది మళ్ళా కూర్చో ఆడదాము. ఇంకా ఎంత దోశలు పోసి బాకీ. ఓకే సో ఈ పొద్దు మనము మన బ్లాగ్ వచ్చి ఐకియాలో ఉంటుంది. ఐకియా పోసి ఐకియాలో కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది. ఐటమ్స్ అక్కడ దొరికితే అక్కడ తీసుకొని వద్దాం. టైం ఆల్మోస్ట్ చూడండి 7:58 PM ఇప్పుడు టైము. పోయాకే ఒక 8:20 అయిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక కొంచెం దూరం వెళ్ళండి. 8:20 అంటే మనకి 10 వరకు టైం ఉంది. 10 లోపల షాపింగ్ ముగించుకుని అయితే రావాలా. అండ్ అక్కడ షాపింగ్ వచ్చి కొంచెం క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే బిల్లింగ్ టైంలో మనమే బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అది బాగా అనిపించింది నాకు. అండ్ అక్కడ స్వీడిష్ డిషెస్ అయితే ఉంటుంది. నరేష్ ఈసారి స్వీడిష్ డిషెస్ అయితే ఏదైనా తీసిస్తాడా తినేకి అనేసి అయితే ట్రై చేద్దాం. లాస్ట్ టైం పోతుంది కానీ అదేదో అన్లిమిటెడ్ డ్రింక్ అనేసి ఏదో ఆర్డర్ చేసి కానీ అన్నీ ఒకసారి తీసుకొని ఒక కప్ ఒక గ్లాస్ ఇస్తారు. అన్లిమిటెడ్గా ట్రై చేయొచ్చు అంటే ఈసారి కూడా ట్రై చేసి చూపిస్తాము. సో లెట్స్ కమ్ ఆన్ గైస్. నరేష్ ఇదైతే వచ్చిను తూతు పడే తూతు 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 వసే ఆపవే నీ తూతి గోళ నిలపు చాలు. ఎందుకట్లా దాన్ని అడుగు, నన్ను అడిగితే ఇంకా అని చెప్పు. ఐ డోంట్ లైక్ సచ్ దోసెస్. మళ్ళీ దానికి ఫిల్లింగ్ చేస్తుండే చూడండి, అసలు అట్లే వదిలేయకుండా. అయ్యో నాకు నచ్చదు. ప్యాచ్ వర్కా ఒక నాన్ స్టిక్ ప్యాన్ కి నాకి నూనె తక్కువపోయి నూనె తక్కువపోయి అంటావు. ఇప్పుడు ఎట్లా నూనె ఎక్కువ వస్తుంది లాస్ట్ దానికి మాత్రమే. అట్ట మామ మీరే చూడండి ఎంత నూనె యూజ్ చేసిండ్రో ఒక దోశ పైకి. నాకు చెప్తావే నేనేమైనా ఎక్కువ యూజ్ చేస్తే అట్ట చూడట ఎంత ఎక్కువ నూనె. తెలుసా ఏమన్నా నీకు బుద్ధి లేదని నువ్వు కదా పోయిన వాడికి ఎందుకు మా ఇస్తావు అని చెప్పేసి ఎట్లా బతుకుతారు మీ మమ్మీ అస్సలు నా దగ్గర చెప్పలే. మీ మమ్మీ ఏమంటే తెలుసా, ఏమన్నారైనా అంత కూడా బుద్ధి లేదా, తక్కువ నూనె పోసే కౌదా రెడ్డి బొబ్బలు అయితే అక్కడ వల్లిమేల్లో తీసుకునింది. షో రామకృష్ణ అంత ఇప్పేసింది గైస్ చూడండి, అంత ఇప్పే యానా శక్తి బంగారే. అది కాలా ఉండండి గైస్, మా ప్రేరణకు బలూన్ వేసి ఇచ్చేసి వస్తాం, సారీ బబల్ వేసి ఇచ్చేసి వస్తాం. మా ప్రేరణ రెడ్డి చూడండి గైస్. సో నిన్న అయితే మేము ఐకియాకి పోయే కావలేదు, ఎందుకంటే ఇల్లు వదిలిన ఒక 2 minutesకి అయితే జోరుగా వాన వచ్చేసింది. సో మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 8:30 అయిపోయింది వాన తగ్గే లోపల. అండ్ 10 వరకు మాత్రం కదా ఐకియా ఓపెన్ ఉండేది. సో ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం పదామనేసి ఐకియాకి అయితే పోలేదు. ఇప్పుడు వచ్చేసి కొంచెం కబోర్డ్ షాపింగ్ అయితే పోవాలా. ఇంట్లో కబోర్డ్ మార్చాలంట మా మమ్మీ. అది ఎప్పుడో పెండ్లైన్ కొత్తలో తీసుకో ఉండేది కబోర్డు, అది ఇప్పుడు కొంచెం లెగ్స్ అంత వీక్ అయిపోయింది దానికి. సో ఇప్పుడు పోయి ఒక కొత్త కబోర్డు చూసి తీసుకొని మార్చాలా. సో షాప్కి అయితే పోతా ఉండము. మా ప్రేరణ రెడ్డి చూడండి
ఆవిడకి స్లిప్పర్స్ అయితే బాగా సూట్ అయింది అనిపించింది. నాకైతే ఏ అవుట్ఫిట్ కైనా నీట్గా మ్యాచ్ అవుతా ఉంది. గైస్ ఇప్పుడైతే మేము కబోర్డ్ చూసేకి వస్తుంది. సో దీన్ని రాజారాణి కబోర్డ్ అంటారంట. మాకైతే మిర్రర్ ఉండేది కావాల్సి ఉండదు. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 12,000 అని చెప్తా ఉన్నారు. ఇది చూడండి, దీనికి ఫ్రేమ్ గ్లాస్. ఇది ఫ్రేమ్ లేదంటే కూడా గ్లాస్ వేసి ఇచ్చిన గ్లాస్ లేదంటే అట్టే గ్లాస్ స్క్రూ డ్రైవర్ లో చూడు. చేసి ఇస్తారంట. దీంట్లో ఇక్కడ ఒక లాకర్ ఉంది, ఇక్కడ ఒక లాకర్ ఉంది, ఆడ కూడా ఉంది చూడు. कुछ रखना इधर ओके. ఇక్కడ ఇక్కడ ఒక లాకర్ ఉంది, ఏడా ఇచ్చి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది ఓ కలర్ ಬೇರೆ ಬೇರೆ కలర్ చియా इसमें एक ही कलर है, अभी एक ही पीस है. కలర్లు ఈ నడుమది బాగానే లేదు. ఇట్లా ఉండే అదే జాతర colour అనిపిస్తుంది. అదే మెరూన్ బ్రౌన్ ఇట్లా కలర్ ఉంటే కూడా ఓకే. ఇది కూడా జాతర చాలా జాతర కలర్ అనిపించింది. అట్లీస్ట్ ఈ కలర్ అయినా ఉండాల, అయితే బ్రౌన్ కలర్ అయినా ఉంటే బాగుంది. హలో ओ प्राइस कितना है लास्ट वन का? 12,000. उस 12,000 हाँ, एवरीथिंग 12,000. हाँ ये भी 12,000 है, 10,500 हो जाता है. ओ ఇది 10,500 అంట. एक्सचेंज है आपका? ये नहीं थोड़ा भाई हिंदी రాదు, కొంచెం అట్లా అట్లా మాట్లాడుతుంది. చూడాడు గైస్, ఇది కూడా ఏదో స్టోరేజా బాగా తెలుస్తుంది. ఏనుండేది ప్రేరణ इंजीनियरिंग बोल ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది వుడ్లోది బాగుండదు వేసి, ఎందుకంటే మేము మంచం కూడా ఈ వుడ్లోదే తీసుకునింది. అంతా టైం పట్టినట్టుగా పోతా ఉండదు. అలాంటిదంతా ఏం బాగుండదు అయితే. ట్రిపుల్ డోర్ మా తమ్ముడు చూడండి, 4 గంటలు అవుతాం. 4 గంటల టైంలో ఎట్లా నిద్రపోతా ఉన్నాడు చూడండి. ఈ బీరునే ఇప్పుడు ఇచ్చేయాలంటారు. చూడు రీజన్ ఎన్ని ఇయర్స్ అయ్యి మమ్మీ దీన్ని తీసుకుని? 25 అయిందంట. దీనిది ఏమైందంటే కనబడుతుంది. ఇది ఒక తర సొట్ట పట్ట అయిపోయింది. అది చూడండి, ఇది ఎప్పుడు పడిపోతుంది అనేది తెలియదు. సో 20 ఇయర్స్ అయినా దీనికి టైం వచ్చింది. వేరే గుజరికి పోయి చెప్పింది అంటే 25 ఇయర్స్ అయిందా? 25 ఇయర్స్ అయిందంట. చిన్నప్పుడు బూమర్ తీసుకుంటే ఈ స్టిక్కర్లు అన్నీ ఫ్రీ ఇస్తా ఉంది. బెంటెన్ ఇది ఒకటి పెడుతుంది, వీడు బెంటెన్ అందరూ ఎవరో తెలియదు గైస్, కానీ 2 బెంటెన్, కానీ బూమర్లో స్టిక్కర్ ఇస్తా ఉంటాయి కదా అది. బూమర్ ఎవరెవరి గ్యాప్ ముందు కమెంట్ చేయండి గైస్, బూమర్ అనేసి. సో ఇప్పుడు ఈ బీరు ఇంటి నుంచి బయటికి పోయేకి రెడీ అయింది. అది కొత్త బీరు వచ్చేకి కూడా రెడీ అయింది అది. సో ఇప్పుడు నేను నరేష్, మా మమ్మీ, మా డాడీ బీరు చూసేకైతే పోతా ఉన్నాము. వెంకిని పాపని ఇంట్లో వదిలేసి బీరు చూడండి. ఇప్పుడు ఆన్ ద వేరే నిద్ర పూడ్చింది. వెంకటేష్, హలో వెంకటేష్, పాపని చూసుకో, మేము అందరూ షాపింగ్ పోసి వస్తాం. రాత్రి ఎంచుడు పనుకోండి నేనా పనుకోవడానికి ఇప్పుడే 3:30కి పోవే. రాత్రి గురించి అడుగుతుంది నేను. రాత్రి 12:30 బాగుంది ఫిలిము. ఇంకా చూడాలి అర్థమవుతుంది. చూడండి ఫిలిం చూసేసి 12:30కి పనుకొని మళ్ళీ ఈ టైంలో పనుకొని ఉండడు. హలో వెంకటేష్, డిస్టర్బ్ చేసి ఆడిపోయి పనుకుందిరా పాపట్లో. పాప లేసినాక పూరి చేసి తింపి. ఇప్పుడు మేమందరూ కలిసి కబోర్డ్ చూసేకి పోతాం. మేమందరూ చూడండి వాళ్ళు ఇప్పుడు పైకి ఎండ్ చూడండి ఎట్లా కొడతాం. ఫైనల్ గా అంగడికి అయితే వస్తుంది. ఇక్కడే మేము సోఫాలు అన్ని తీసుకోలేదు. సోఫా మళ్ళీ ప్రభావం మంచి మంచి
బీరు అంతా పైకి నిలబెట్టేసినాడు. ఎప్పుడు వచ్చినా ఓనరే ఉండలేదు గైస్ ఇక్కడ. వాడు చిన్నోడు ఒకడు ఉంటాడు. రెండు అంత రెండు నిలబెట్టినాడు. ఈ సోఫా బాగుంటుందమ్మా. గైస్ రెండు బీరులుగా ఉంది. అది కూడా అక్కడ సేమ్ ఎక్కడుందో అదే కలర్ ఉంది. ఇట్లా కలర్లు ఉంది. అప్పుడన్నా బాగుంది అదన్నా. అది ఆ కాలంలో అప్పుడే అట్లా రోడ్ లో వచ్చేటప్పుడు కూడా ఈ కలర్ కదా ఉండింది అక్కడ చాండేష్ లేట్లే. చూడండి ఇల్లు అంటే మంచి మంచి సోఫాలు తెచ్చి గట్టిగా వేసుకోవచ్చు. ఉడ్డిది ఇంజనీరింగ్ ఉడ్డేది అదేం బాగానే ఉండలేదు. ఇట్లాంటివిగా తీసుకొని పోవాలి. ఇది వేసేసి ఇది ఇంట్లో పెట్టేసి పాపని ఇక్కడ కూర్చొని పెట్టేసి టీవీ ఆన్ చేసేస్తామంటే దీని నుంచి కింద కూడా దిగదు. హైట్ ఎక్కువ ఉంది కానీ ఓనర్ ఇంకా వస్తూనే ఉన్నాడంట. లేట్ అవుతాను. అక్కడ ఇంకా షాప్ ఓనర్ రాలేదు. రెండు బీరులు ఉంది కాబట్టి వేరే దగ్గరికి వస్తే మా డాడీ ఒక పక్కకు తొడుకోవచ్చున్నాడు. సో ఇక్కడ ఒక 4-5 కలెక్షన్స్ ఉంది. చూస్తాం కలర్ చూస్తాం. ఆ పక్కది మానం అన్ని అట్టే ఉంటుంది. మానే ఆర్డర్ ఇచ్చినాడు. మన ఇంటి దగ్గర ఉండేది కదా, మా ఇంట్లో ఉండే డిజైన్ నేను ఒకసారి దగ్గర పోయి తీసుకొస్తాను. కానీ అది పెద్దది అనిపిస్తుంది. ఇవన్నీ మానే అనిపిస్తుంది. లేదు మా మాన్ కాదు. పెద్దది అయిపోతుంది. ఇంత పెద్ద జాగా ఇదేం థింగ్స్ తెలీదా. ఇంకా వాళ్ళ టేపు చూద్దాం. ఇది మా మమ్మీకి కలర్ నచ్చింది గైస్ కదా. కలర్ బాగా లాకర్ కింద కొంచెం మాకేం ఇంత పెద్ద లాకర్ అవసరం లేదు కదా. మాకు లాకర్ ఉంటే కూడా సాకే పెట్టుకునే జాగ్రత్త. ఒక లాకర్ మాకు ఇంత లాకర్ చాలు. మన దగ్గర చాలా ఆస్తి పత్రాలు కూడా ఏమి లేవు, క్యాష్ కూడా ఏమీ లేదు. ಎಷ್ಟು ಮೆಜರ್ಮೆಂಟ್ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಗೆ? 4 feet ಬರುತ್ತೆ. 48 ಸೆಂಟಿಮೀಟರ್. ಈ ತರ ಕಲರ್ ಅಲ್ಲಿ ಬೇರೆ ಯಾವ್ಯಾವ ಬೀರು ಇದೆಯಾ? ಅಲ್ಲೇ ತರ ಅದೇ ಆ ತರದ್ರಲ್ಲಿ ಈ ಕಲರ್ ಇದರಲ್ಲಿಲ್ಲ. ಅದು ಆರ್ಡರ್ ಕೊಡೋದಿಲ್ಲ. ಆರ್ಡರ್ ಕೂಡ ಫಿಲ್ ಆಗುತ್ತೆ. ಎಷ್ಟು ದಿನ ಆಗುತ್ತೆ? 15 days కావాలండి గైస్ బీరు ఆర్డర్ ఇచ్చి చేపియాలంటే. అది 4 అడుగులు ఉందంట. లేదమ్మా 4 వాడు చెప్పా. ఈ కలర్ ఓకే కొంచెం అంతా అట్టే అంతేం గట్టిలేమా. ఇప్పుడు మాకు ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఇక్కడ ఫోటో తీసుకొని అయితే అప్పుడే ఒక అంగడికి పోతుంది కదా, ఆడేపోయి ఆర్డర్ ఇద్దాం గైస్. ఫైనల్ గా మా మమ్మీకి కబోర్డ్ అయితే నచ్చింది. ఇది కొంచెం ట్రెండీగా బాగుంది యాక్చువల్ గా, నాకు కూడా నచ్చింది. చూడండి ఇదంతా పాతగా ఉంది. ఇది కొత్త మోడల్ కానీ ఇది 4 feet. మాకు పెద్దగా అనిపిస్తుంది. కూడా 4 feet. సరిపోతుంది. ఈ కలర్ సరిపోతుంది. వైట్ కలర్ తీసుకుంటారా? కలర్ ఉండదు. గ్రీన్ అన్న వైట్ అన్న నాకు ఇది కూడా నచ్చింది. ఇది ఓకే, ఇది చిన్న గబ్బ అయిపోతుంది, తెలిసిపోతుంది. ఈ కలర్ కూడా బాగానే ఉంది. నీకేం నచ్చింది అది? ఇది డబల్ డోరా? అన్ని డబల్ డోరేనా? లాక్స్ చూడండి 1 2 3 4. అండ్ ఇక్కడ కింద డ్రాయర్ కూడా అద్దా. గైస్ ఇప్పుడు బీరోకి అయితే డిస్కషన్ నడుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ లో ఒక షాప్ పోయింది కదా, వాడి దగ్గర ఉంది ఆ షాప్ లోను. కానీ వాళ్ళది గోడౌన్ లో ఉందంట. ప్రెసెంట్ స్టాక్ లేదు. ఇక్కడైతే స్టాక్ ఉంది కానీ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతా ఉంది. సో ప్రైస్ గురించి అయితే ఇప్పుడు డిస్కషన్. ఇప్పుడు మాకు అక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ ఏమంటే అక్కడ కొంచెం దూరంలోకి ఉంది.
ప్రైస్ వాళ్ళు కన్వీనియన్స్ అంటే ప్రైస్ మనం అనుకున్నట్టుగా చేసిస్తారు. అది మనకి నమ్మకం ఉంది. వీళ్ళు 15కి ఇస్తారో లేదని చెక్ చేద్దాం ఉండండి. గైస్ ఫైనల్ గా ఎంతో కష్టపడి వీళ్ళ స్టోర్ వీళ్ళ గోడలు ఉడుక్కొని ఫైనల్ గా ఈ కలర్ ఇదే కదా ఓకేనమ్మా? ఈ కలర్ ఆ కలర్ మళ్ళీ ఓకేనా అంటే అదే కలర్ కదా. గైస్ కెమెరాలో కలర్ కనబడుతుంది, కానీ ఇక్కడ ఉండేది ఒక రాయల్ అంట, రాయల్ కలర్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా కలర్? పెళ్ళి గట్టిగా ఉంది చూడు దీడ ఈ కలర్ రాలేదు ఆడంతా అని చెప్తాను. ప్లీజ్ ఎందుకు తెలియదు ఇట్లాంటి కలర్లు కొడతాం. అదేంటో తెలియదు. అవుతలేదు ఇట్లా చాకరీ సేమ్ మన లెక్క అంతేమ్మా. పాత- గోద్రేజ్, అది కూడా గోద్రేజ్. అవునా ఏమన్నా అప్పుడుదే ఇప్పుడే. సో ఇవన్నీ ఈ కబోర్డ్ మొత్తం నీ బట్టలు కదా మమ్మీ మీద. అయ్యో అంటావు, నీట్ గా పెట్టుకుంటావు. నేను డాడీ దీడే ఉన్నా ఫ్రీగా అవుతాయండి అంతే. మా ఇంట్లో ఉంది కదా సోఫా కలర్ సేమ్. హుషారుగా పెట్టండి అనేసి మా మమ్మీ ఇచ్చి కదా, హుషారుగా పెట్టండి కాసు ఇచ్చేసినది సార్ నాది. అక్కడక్కడ కొంచెం పెయింటింగ్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ టైంలో అవుతుంది అంట. పేరున మళ్ళీ మా తమ్ముడు చూడండి. హాయ్ ప్రేరణ. హాయ్ చిట్టి బంగారి. ఎప్పుడు లేస్తున్నా నువ్వు? ఏం చెప్పండి లేచి హాఫ్ అవర్ అంటే ఏమి ప్రేరణ పోయి ఆ బీరు ఎంత గొప్ప చేస్తావు చేయపో, కొత్తిమీర వస్తుంది. హాయ్ తాను హ్యాంగర్ కూడా ఇప్పాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. మామా ఎంత ఉందో చూడు మామ, లేదంటే అట్లే నీ నుంచి ఇడికే సరిపోతుంది అనిపిస్తుంది. ఇంత జాగా ఉంది కదా, ఇక్కడ నీట్ గా చేయొచ్చు. ఈ కొంచెం 3 కదా ఎంత అది ఉండేదే 42 inches. ఏం అవసరం లేదు అనిపిస్తుంది. కరెక్ట్ గా అడిగాడు సరిపోతుంది. కొంచెం అట్లా ఇట్లా లేదంటే ఇప్పేసేది మేలు. బట్టలు ఎత్తేస్తే సరిపోతుంది అనిపిస్తుంది మా. అవును ఏమైందంటే చూపెట్టు మామ. ఇప్పుడు అంత తీసుకొచ్చినాక మెజర్మెంట్ ఇప్పుడు ఈ బీరుని ఎంటీ చేసే టైం వచ్చింది. ఎంటీ చేసేసి మా తమ్ముడికి, వాడికి ఇప్పుడు ఎంత వయసు నీకు? 25 or 4? 24 కాదు నాకు. ఇప్పుడు అక్టోబర్ వస్తే ఎంతరా? అక్టోబర్ రావాలి, ఇంకా రాలేదు. అక్టోబర్ వస్తే 4 years రైస్. ఈ బీరులో ఇది ఒకటే అనుకున్నాను. ఇక్కడ లాకర్ ఉందని మా డాడీకి వెంకీకి ఇద్దరికి తెలియదంట ఈ విషయం. కానీ ఈ లాకర్ లో మేము ఎక్కువ యూజ్ చేస్తాను ఏం లేదు. చూడలే కదా ఇక్కడ ఏమైనా ఇప్పుడు ఓపెన్ చేసి 1,00,000 నోటు దొరుకుతాయి. జామ్ అయిపోయింది కదా యాక్చువల్ గా. బీగలేదు వాడు మా తమ్ముడు చెప్పేది పాము ఉంటేదే అంట. అప్పుడైతే లక్స్ అంట గైస్, ఆశకి ఎద్దు ఉండాలి. ఎమ్మకి ఆశ కాదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇస్తావా? ఏం బిగ్ బాస్ అగ్ని పరీక్ష తెలుగులో చేసింది, కన్నడలో మలయాళంలో అన్నిట్లో పెడుతుంటారు. నాకైతే నచ్చినా కదా అసలు. కంటెస్టెంట్స్ బాగుంటే బిగ్ బాస్ చూస్తా. ఉప్పల్ బాల్ సెలెక్ట్ అవుతారు. ఉప్పల్ బాలు అటు అమ్కు డుమ్కో. ఉప్పల్ బాల్ కన్నడ తెలుగు అదే అమ్కు డుమ్కో. మళ్ళీ వాడు గిన్నెస్ రికార్డ్ నే చింపేస్తాడు వాడు టిక్లోడు కన్నడ. అప్పుడు స్టార్ట్ అయిపోయిందా? ఇంకా స్టార్ట్ ఇప్పుడు డిస్నీ వస్తుందా? వస్తుంది మొత్తం కానీ స్టార్ట్. గాస్ ప్రతిసారి చింపేస్తుంది. బాయ్ బాయ్. పోతాను మీ ఇంటికి పోతాను. కొట్టేస్తాను. మీ ఇంటికి పోతాను. ఓర్ ఏం చేస్తుంది రాయడా my mom, my dad, and this is me. Don't see my face. This is 10th ID card. అంతే చూసుకో, అందరూ అట్టే ఉండేది ఆ కాలంలో. చూడండి ఎంత కర్రగా ఎట్లున్నాడు. కర్రగా ఏం ఫోటోస్ ఉండేది. ఇప్పుడు
బాగుంది ఇది చూడు ఇది ఎప్పుడు పడిపోతే చేస్తుంటాం కదా ఆల్రెడీ షేక్ వెనకాల 500 సరిపోయింది. చూడండి guys, ఎట్లా ఉన్నాడో. యో అప్పుడు ఎప్పుడు రా నీకు బ్లేజర్ అంతా ఇచ్చింది? ఎప్పుడు నీకరా ఉంది బ్లేజర్? స్కూల్లో బ్లేజర్ ఐసీఎస్సీ వాళ్ళు బ్లేజర్ మేమంతా చాలా పాష్. చదువుతారు కదా అనేసి ఒక సూట్ ఇచ్చిండు. ఏంటికిలే వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్. ఐసీఎస్సీ చదివిందంతా వేస్ట్. స్టేట్ బెస్ట్, నో యూ స్టేట్ బెస్ట్ అని నేను చెప్తా లేదు, సిబిఎస్. కానీ ఐసీఎస్సీ చదివింది వేస్ట్. ఎవరైనా ఐసీఎస్సీ చదువు ప్లీజ్ చదవద్దండ, కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. 10th ఇస్ నాట్ గోనా డిసైడ్ యువర్ ఫ్యూచర్, నాట్ పియూసీ. ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి పైనకి ఎత్తేదే రిస్కీ జాబ్. చూద్దాం. తెలిసేరా నిలుచుకునేది కాదు ఇక్కడ. ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్. బాగుందరా? నెక్స్ట్ మిర్రర్ సెల్ఫీలు వస్తా. మిర్రర్ సెల్ఫీ అంట. ఇంకా వాడు కరెక్ట్ గా ఫస్ట్ నుంచి చూడలేదు గైస్. బాగుందా? వైట్ కలర్ తెలిసిపోయిందా? అన్నీ అయితే కూర్చుంటుంది. ఏం చేస్తుంది చెప్పు. బ్రతుకుంటా కూర్చుంటుంది అది. ఇంకా వైట్ కలర్ మమ్మీ ఎప్పుడు వైట్ కలర్ నాకు అర్థం తెలియదు. ముందు వేరే కలర్ ఉండేది. ముందు ఉంటే వెనకాల ముందు అంతా ఏం చేసాక ఈ కాలంలో అది ఇట్లేదో వస్తూ ఉండేది. లేకపోతే ఇంకంతా జాతర కలర్ పీరులు ఉంది. ఓకే చూడండి నా బెడ్షీట్, చూడాలంటే నా బెడ్షీట్ యాపిల్ బెడ్షీట్ ఇస్తా ఉండదు. యాపిల్ బెడ్షీట్ ఎత్తిస్తుండదు. బేజారు అవుతాను గైస్. ఏమున్నా ఈ కాలంలో అందరింట్లో మిషన్ ఉండే ఉంటుంది. యాపిల్ బెడ్షీట్, ఆకలి బెడ్షీట్ కూర్చో బెడ్షీట్. నేను నరేష్ కింద మోసం రవి. ఏ మోసం ఏమి ఇప్పుడు అడుగు ఇస్తా ఉండారు. నేను మధ్యలో పోయి నేను ఒక చేస్తానంటే ఇంకా అయ్యే ఎందుకు అయితే అంత పోయి ఎత్తాలి. ఎక్స్ట్రా పోకూడదు జనాలు. నేను ఇంజనీర్ చేయను, అన్నీ జనాలు ఎక్స్ట్రా జనాలు చేస్తే మళ్ళీ అడ్వర్టైజ్. ఖాళీ స్థలాలు కావాలంటే వీడిని ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ట్యాగ్ చేసి ఉంటాను. డాడీకినా మేలు అయినోడు వాడు. చూస్తున్నాం ఇద్దరు చూస్తున్నాం అనేసి బేచర్ అవుతాను గైస్. ఆ కాలంలో ఇది మేలు, కానీ కొంచెం పై ఏం కింద ఈ కాలు నుంచి ఇప్పుడు బీరు మాడిస్తా. వదిలేస్తారా? నేను చెప్తే ఇప్పటికి వచ్చే నువ్వు పక్క దేవుడు ఇంకేమి దేవుడు నేను అప్పటికి చెప్తాను అనుకుంటా. దేవుడు పేపర్ ఎక్కడ ఇంకొకటి ఎన్ని పేపర్ అంతే కదా. ఇంకొకటి ట్రాన్స్పరెంట్ కవర్ ఎక్కడ ఉంది? ఎక్కడ అది? అందరూ దేవుడిని పేపర్ ని ఆకినంతా వదులుతుంది. చూడండి గైస్, ఇవన్నీ బీరులోనే వదిలేసాడు. యాల్విన్కి కాసు కూడా వదిలేసి ఉన్నాడు. అయ్యో వెంకీ 50 రూపాయలు కాసు వదిలేసి ఉన్నాడు. ప్రైస్ ఇక్కడ 25 పైసలు, 25 పైసలు 10 పైసలు. అమ్మా కదా పెట్టా అది రాదు అట్లా. అదేమ్మా ఇదే చూడండి గైస్, బస్ ఫైనల్ గా మా వెంకీ 50 పైసలు కాయిన్, దేవుడినే వదిలేస్తాం. 10 పైసలు కాయిన్ అంతా మిస్ చేసేస్తాం. చూడండి 1989 లో ప్రింట్ అయ్యిండే కాసు. అండ్ ఇది వచ్చేసి 2 రూపీస్. ఇది 1989. ఇది కూడా 2 రూపీస్ కూడా దొరికింది. చూడండి గైస్, 2006 లో ప్రింట్ అయ్యింది. ఇక్కడే ఇన్ని రూపీస్ దొరికింది. మా మమ్మీ ఆడ చెప్తాను తెలియదు. పైసా అసలు పైసా. ఎన్ని రూపీస్ వదిలిండవురా? చూడండి గైస్, ఇంకా 1 రూపీ దొరికింది మళ్ళీ. అట్లా వదిలేస్తుంది. 8 రూపాయలు వదిలిండాడు. 10 పైసలు ఇది. 10 పైసలు, 50 పైసలు, 2 రూపాయలు, 50 పైసలు, 2 రూపాయలు, 10 పైసలు, 50 పైసలు, 2 రూపాయలు, 1 రూపాయి. బాయ్ బాయ్ తీరు. మా మమ్మీకి బాధ అవుతుందంట. ఓకేమా? వేరేసి తీసుకున్నాను కదా, అప్పుడు అది మేము క్యాష్ కూడా కాదు, ఇన్స్టాల్మెంట్లో తీసుకోండి. మేము ఎవరు తీసిలేం, మేము తీసు. ఇప్పుడు కూడా మీరే తీసుకునింది లేదు. ఎన్ని రూపాయలు వద్దింట వెంకటేష్? నీకేమైనా దుడ్లు ఉంటే ఎక్కువ విలువ. నీకేమైనా దుడ్లు ఉంటే ఎక్కువ విలువ. చూడండి గైస్, కొంచెం కూడా బాధ్యత లేని విధవా. చూడండి మీ కూతురు కూడా చెప్పది. నేను చెక్ చేయలేదు.
నేను చెక్ చేస్తాను. చేస్తాను. నేను అదే ఉంటే అడగలనుకుని మళ్ళీ మర్చిపోయాను. ఇవి చూడండి. ఇది మాత్రం వద్దులేదే అంటే మా డాడీ ఇది ఫింగర్ కేసుకొని పని చేసేది. ఇది నేనే తెచ్చింది తిరుపతి నుంచి. పోరా నువ్వు ఎప్పుడు పోతుంది తిరుపతికి ఒకడా? నేను కృష్ణాన్ని పోయినప్పుడు. లోపల సాహసం చేస్తూ ఉన్నారు గైస్ వాళ్ళు. మమ్మల్ని ఎవరిని లోపల రావద్దని చెప్పేసి. బీరు అయితే సెట్ అయిపోయింది, కానీ బీరుకి మెయిన్ లాకర్ ఉంది కదా, బీగాలే లేదు. మీకు లేదా మరి ఎట్లా? ఎత్తుకొని రావాలా వీళ్ళు ఆడన పెట్టింటి. ఏం బిగలో ఇది ఈ బీగాలు వాడా ఎక్కడ దానిట్లేదా? మీరు ఖాళీ అయింది. చూసుకురా. ఓ మై గాడ్, మ్యాగ్నెట్. ఓవర్ యాక్షన్. నువ్వే కదా కంటెంట్ కావాలి. చూడండి నేను చెప్పనే లేదు.